హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం అంటే రైతు భరోసా, రైతు బంధు నిధులు ఈరోజు ఎన్ని ఎకరాల వరకు రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది, జమ కాని వారికి ఎప్పుడు జమ చేయబోతుంది అనే సమాచారంతో పాటు ఈ వీడియోలో ఇప్పుడు సన్న వడ్లకి సంబంధించి క్వింటా బోనస్ 500 రూపాయలపై గందరగోళం ఉంది. సో ఈ నిధులకి సంబంధించి మీరు ఎలా పొందాలి అనే సమాచారం కూడా ఇదే వీడియోలో చివరిలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోని చివరికి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇక అప్డేట్లకు వస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే 5,000 రూపాయల రైతు బంధును రద్దు చేసి 7,500 రూపాయల రైతు భరోసాని ఇస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో ప్రకటించింది. దీనికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సబ్ కమిటీతో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టడం జరిగింది. దాని నివేదిక ఆధారంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి రైతుల ఖాతాలలో జమ చేయబోతున్నారు. అయితే ఈ రైతు భరోసా నిధులు జమ చేసే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్తుంది అంటే, సాగు భూమికి మాత్రమే మేము రైతు భరోసాను జమ చేయబోతున్నాం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో 7 నుండి 10 ఎకరాల మధ్యలో రైతులకి మాత్రమే ఈ నిధులను అందించబోతున్నామని చెప్పేసి చెప్తుంది. కానీ ఇప్పటికే డిసెంబర్ 7వ తారీఖుకే సంవత్సరం పాలన పూర్తయినా కూడా ఇప్పటివరకు ఈ పథకం విషయంలో ప్రభుత్వం ఖాతాలలో నిధులు అనేవి జమ చేయలేదు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎప్పుడు జమ చేస్తారా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఇక్కడ ఒక స్టేట్మెంట్ చూసుకోవచ్చు. సంక్రాంతికి రైతు భరోసా ఖాయం అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మిగిలిపోయిన పథకాలలో కొన్ని పథకాలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ డిసెంబర్ నెలలో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల టైంలోనే విధి విధానాల ప్రకటన చేసి ఎన్ని ఎకరాల వరకు అనేది మిత్రపక్ష ప్రతిపక్ష నాయకుల సలహా సూచనలతో నిర్ణయాన్ని ప్రకటించాలనే భావనతో ఉన్నామని చెప్పారు. అయితే ఇప్పటికే దీనిపైన కూడా కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 7 ఎకరాల వరకు రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో జమ చేయబోతుంది. మొత్తం 45 రోజుల ప్రక్రియలో 7,000 కోట్ల రూపాయలు, ప్రతి 10 రోజులకి 2,000 కోట్ల రూపాయల చొప్పున 4 విడతలలో బహుశా ఈ నిధులను రైతుల ఖాతాలలో వేయనున్నట్లుగా కూడా సమాచారం అయితే తెలుస్తుందన్నమాట. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా నిధులు అనేవి సంక్రాంతి కానుకగా జనవరి 10 లేదా జనవరి 5వ తారీఖు నుండి రైతుల ఖాతాలోకి నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనున్నట్లుగా సమాచారం అయితే తెలుస్తుంది. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సుమారుగా 64 లక్షల మంది రైతులకి రాష్ట్ర ప్రభుత్వం ఈ నిధులను ఇవ్వనున్నట్లుగా తెలుస్తుంది. 64 నుండి 68 లక్షల వరకు. సో మొత్తం పూర్తి క్లారిటీ అప్డేట్ అనేది ఈ నెల 20వ తారీఖు నాడు సీఎం రేవంత్ రెడ్డి గారు బిల్ ప్రవేశపెట్టి దీనికి సంబంధించిన విధి విధానాలను తెలియజేయబోతున్నారనే సమాచారం కూడా ఈ సందర్భంగా తెలుస్తుందన్నమాట. సో గైస్, తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా, రైతు బంధుకి సంబంధించి అప్డేట్స్ ఇవి. ఇక సన్నాల విషయానికి వచ్చేసినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో సన్నాలు అనేవి మద్దతు ధర దొరకకపోతే అంటే మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతే ఉందో దానికంటే కింది స్థాయిలో మార్కెట్లలో కొనుగోలు చేసినట్లయితే వారికి ఈ ఒక క్వింటాకి 500 రూపాయల చొప్పున నిధులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. కాబట్టి మీరు తక్షణమే ఈ నిధులను పొందాలన్నా, దీనికి అర్హత సాధించాలన్నా ఖచ్చితంగా సంబంధిత 33 రకాల సన్న రకాల వడ్లల్లో మీరు పండించిన దానం పేరు ఉండాలి. అలాగే తేమ శాతం విషయంలో కూడా కొన్ని నియమ నిబంధనలను పాటించినట్లయితేనే ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం మీ ఖాతాలలో వేయనున్నట్లుగా తెలుస్తుంది. సో ఇదైతే లేటెస్ట్ అప్డేట్. ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే 100% మీకు తదుపరి వీడియోలలో అప్డేట్స్ తెలియజేస్తాను. మిస్ కావద్దనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.